గౌరవనీయులు శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ వాణిదేవి గారు, గౌరవనీయులు రాఘవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు, గౌరవ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్ నమస్కారాలు. ఈ మధ్య జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారి ప్రసంగం మీద, ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం, మహిళలు, యువకులు, కార్మికులు, విద్యార్థులకు ఉన్నటువంటి పలు సమస్యలను వేదిక చేసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కొరకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో మేమందరం మా ఎల్ఓపి గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది. స్వాతంత్రానంతరం చట్టసభల పనితీరు చూసినాం. దేశంలో వివిధ రాష్ట్రాల్లో కానీ గతంలో కానీ ప్రభుత్వాలు శాసనసభను సదనం తీరుకు నేడు జరుగుతున్న తీరుకు చూస్తే కేవలం పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టుగా సాంకేతికంగా నిర్వహించాలి కనుక అంతవరకే నిర్వహిస్తామనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కనబడుతున్నది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదిగా అని చెప్పని కూడా మనవి చేస్తూ, తీసుకున్నటువంటి ప్రధాన అంశాలలో వ్యవసాయ పరంగా పెద్దలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు ఈ 28 నెలల కాంగ్రెస్ పాలనలో దాదాపు 6 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉండే, కేవలం 3 సార్లు మాత్రమే ఇచ్చి పెంచుతానికి అనుగుణంగా రైతు బంధు పెంచకుండా 3 దఫాలు ఎగ్గొట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వేసినటువంటి రైతాంగ దూరం సరిపోతుందని చెప్పని ఇతర రాష్ట్రాల్లోకి ప్రచారంకి వెళ్తున్నారు. తెలంగాణలో మేమేదో పొడిచినాం, ఈడ మేమేదో మంచి చేసినాం అనే విధంగా. అంటే ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చేస్తూ ఇక్కడ నిధులను వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారానికి పబ్లిసిటీ ఖర్చులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క పన్నులనే విషయం కూడా అర్థం చేసుకోవాలా. ఈ విధంతో పాటు నేడు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు మేము వాటితో పాటు కొన్నిటిని వివిధ రూపకాలలో, అటు ప్రశ్నల రూపకంగా కానీ, స్పెషల్ మెన్షన్లో కానీ, అదేవిధంగా పిటిషన్ రూపకంగా కానీ మాకు వచ్చినటువంటి విజ్ఞాపనలను ఇవ్వాలని మేము ప్రయత్నిస్తే వాటి ఏవిటికి కూడా అవకాశం ఇవ్వకుండా, అంటే ప్రస్తావించే అవకాశం ఇవ్వనటువంటి పరిస్థితి శాసనసభలో శాసన మండలిలో స్పష్టంగా కనబడే. ఉదాహరణకు కొన్ని విషయాలు చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ సమస్య పట్ల అవగాహన ఉన్నటువంటి అనుభవజ్ఞులైన వాణిదేవి గారు చెప్తారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫీ రింబర్స్మెంట్ ఇది. నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటిది మొక్కజొన్న పంట, చేతికొచ్చినటువంటి పంట తెగ నమ్ముకునేటువంటి పరిస్థితి పడ్డది కనుక మేము పెద్ద ఎత్తున ప్రదర్శన చేసి ప్రస్తావిస్తే మార్క్ఫెడ్ ఏర్పరిచామని చెప్పిన సెంటర్లు నేటి వరకు కూడా ఆ జీవో రాలేదు. ప్రభుత్వం మార్కెట్ సెంటర్ ఏర్పాటు చేయమని చెప్పని జీవో ఇవ్వకపోవడం వల్ల అది పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడం లేని విషయం ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పని వెంటనే చర్యలు చేపట్టి జీవో ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దానికి తోడుగా రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పని వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేను స్వయంగా వెళ్ళి అటు ఆర్థిక శాఖ మంత్రిని, అదేవిధంగా చేతి శాఖ మంత్రిని కలిసి వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కారం చేయమంటే పరిష్కారం చేయకపోను, నిధులు విడుదల చేయకపోను, గత బడ్జెట్లో ఉన్నటువంటి దానికి 110 కోట్లు తగ్గించి చేనేత వస్త్ర పరిశ్రమ తీరని ద్రోహం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. దానికి తోడుగా ఏకీకృత అంటే కేంద్రీకృతమైనటువంటి విధానమైన టెండర్లు అని చెప్పి ఈ యొక్క అన్ని ఆర్డర్లను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి 26-27 సంవత్సరం 105 కోట్లు ఇచ్చినటువంటి టెస్కోకు ఆర్డర్ను రద్దు చేయడం వల్ల టెస్కో ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి పడ్డది. రాష్ట్రంలో ఉండేటువంటి 393 చేనేత సంఘాలు నిర్వీర్యం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ ఆర్డర్లను పునరుద్ధరించాలని చెప్పని రాష్ట్రంలో ఉన్నటువంటి 393 హ్యాండ్లూమ్ వేర్స్ కోఆపరేటివ్ సొసైటీస్కు దుప్పట్లే కానీ, అదేవిధంగా చీరలే కానీ, చెద్దర్లే కానీ, టవల్సే కానీ, దుప్పట్లే కానీ ఇవన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని చెప్పని
ఈ మధ్య వచ్చినటువంటి రంజాన్ సంబంధించినటువంటి 50 కోట్ల రూపాయలు ఈ టెండర్లు పెట్టడం వల్ల ఒక ఆర్డర్ అన్యాయం జరిగింది. ఈ చేతులు ఉన్న ఆర్డర్లను క్యాన్సిల్ చేస్తున్నారు. ఇవ్వబోయేటువంటి ఆర్డర్లు ఏవైతే చైల్డ్ వెల్ఫేర్ ఉంటుందో అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇతరత్ర శాఖల్లో ఉండే ఆర్డర్లు కూడా ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ ప్రవేశపెట్టినటువంటి థ్రిఫ్ట్ ఫండ్ పథకమే కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి నెలవారీ పింఛన్లే కానీ, నేతన్న బీమానే కానీ, ఆసరా పథకమే కానీ అవన్నీ కొనసాగిస్తూ పాటు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ప్రభుత్వం సేకరించే వస్త్రాలన్నీ టెస్కో ద్వారానే హ్యాండ్లూమ్ వర్కర్స్ సొసైటీకి ఇస్తామని చెప్పేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 28 నెలల పాలన ఏ కొత్త పథకం ప్రవేశపెట్టలేదు. అటు వస్త్ర పరిశ్రమలో ఉండేటువంటి పవర్ లూమ్స్కు 39 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ బిల్స్ను ప్రభుత్వం విడుదల అవసరం ఉంది. వీటన్నిటినీ ముఖ్యమంత్రి గారు, మంత్రి ఆ బడ్జెట్లో ఉన్నటువంటి గతంలో దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలా, వీటన్నిటిని ఆర్డర్లు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా కూడా వారిని కోరుతూ, ఒకవేళ ప్రభుత్వం ముందుకొచ్చి నిర్ణయం చేసి ఆర్డర్లను కొనసాగించకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి చేనేత కార్మికులు, పారిశ్రామికుల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, పోరాటం చేస్తాం. ఇవన్నీ కూడా అమలయ్యేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టలేని సందర్భంగా తెలియజేస్తున్నా.